అయ్య బాబోయ్! వడల పులుసు మీకు తెలుసా అమ్మా? అసలు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే డెఫినెట్‌గా తినండమ్మా. చాలా టేస్టీగా, హెల్తీగా ఉండిద్ది. అవునా? హెల్తీగా ఉండిద్దా? అట్టట్టా అని అంటే నిజంగానే. మీకు ఈ వడలు ఇంట్లో వేసుకోవడం అస్సలు రావట్లేదంటే అయితే డెఫినెట్‌గా మీరు మిరపకాయ బజ్జీల బండి దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది మనకి ఈ వడలు వేసి పక్కన పెడతారమ్మా. అవి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారా? అయ్యయ్యో! అలా కాదు. చక్కగా ఇలా వడలు కొనుక్కొని చక్కగా నేను చెప్పినట్టు రెసిపీ చేయండమ్మా. కడుపారా ఇష్టంగా తింటారు. మరి నన్ను వీడియో చెప్పమంటారు రమ్మంటారా? మరి ఒక్కసారి నోట్ చేసుకోండమ్మా. ఒక కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చక్కగా ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర ఇవన్నీ ఒక టేబుల్ స్పూనే వేసుకోవాలమ్మా. పోపు దినుసులు మనకి అన్నీ కలిపేసి ఉండేది కదా. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయ రబ్బలు, 2 ఎండుమిర్చి, 2 రబ్బల కరివేపాకు ఇలా దోరగా 2 నిమిషాల వరకు వేయించుకోండమ్మా. చక్కగా ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండమ్మా. ఇలా వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయతో పాటు చక్కగా ఒక 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకోండమ్మా. మనకి వడల పులుసుకి మెయిన్గా మనకి ఉల్లిపాయలు, టమాటాలు ఉండాలమ్మా. ఉల్లిపాయలు ఎక్కువగా వేసారనుకో అమ్మ, మీకు కూర అనేది తీపి వచ్చేస్తుందని మన పెద్దవాళ్ళే అంటారు. అదే టమాటాలు వేసారనుకో మనకి ఏ వంక పెట్టరమ్మా. సరేనా? మరి గుజ్జు కావాలంటే ఈ టమాటాలు ఎక్కువగా కావాలి. ఎక్కువగా అంటే మరీ ఎక్కువ కాదమ్మా, 3 టమాటాలు చాలమ్మా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. 2 టేబుల్ స్పూన్ కారం వేసావు కదక్క, మరీ బాగా స్పైసీగా ఉండేది కదక్క అని అంటే అదేం ఉండదమ్మా. నేను ఖచ్చితంగా 8 వడలు వేసుకుంటున్నానమ్మా. 8 వడలకి 2 టేబుల్ స్పూన్ నాకు పట్టిద్ది. సరేనా? మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ తగ్గట్టే మీరు వేస్తే పర్ఫెక్ట్గా మీకు ఎటువంటి మంట లేకుండా మంచిగా ఉండిద్దమ్మా. సరేనా? నన్ను నమ్మి మీరు ప్రతిదీ వీడియో చూస్తున్నారు కదా, మీ నమ్మకాన్ని నేను ఎందుకు వమ్ము చేస్తానమ్మా. సరేనా? ఇప్పుడు ఆ వడల్ని ఏమి కలపద్దమ్మా. ఇక మనం చింతపండు అనేది నానబెట్టుకోండమ్మా. చక్కగా ఇలా నానిన తర్వాత మీరు పిప్పును పడేసి ఉట్టి గుజ్జు రసం వరకే పడేలాగా ముక్కల మీద మీరు ఇలా పోసుకోండమ్మా. ఖచ్చితంగా ముక్క మునిగేలాగా వేయాలి. సరేనా? ఇక మనం ఒక్కసారి గెరిటితో మొత్తం అన్ని ముక్కలు జాగ్రత్తగా కలుపుకొని ఇక పెద్ద మంట పెట్టేసుకున్నామా. ఖచ్చితంగా 10 నిమిషాల వరకు పట్టిద్ది. ఇలా మధ్యలో వచ్చి మొక్కలను ఏమి కదపకండమ్మా. ఎందువల్ల అంటే మొక్కలు మనం వాటర్ వేయంగానే కొంతసేపటికి మెత్తబడిపోతాయి. అలాంటప్పుడు మనం పద్దాక కలుపుతుంటే మొక్కలన్నీ చెదిరైపోతూ ఉంటాయి. ఎంచక్క మనం వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇక మీరు మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి ఆ మొక్క మొత్తం మెత్తగా అయిపోయి మనకి తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా. ఈ విధంగా ఉండాలి. కొంచెం దగ్గర అవ్వగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామా. ఇది తినేప్పుడే మీకు చాలా సంతోషంగా తింటారు. ఎందువల్లంటే మనం రెగ్యులర్గా తినే గుడ్లు పులుసు వగర అన్నీ రెగ్యులర్ అయిపోయి బోర్ కొడుతుందా? అయితే ఇలాంటి డిఫరెంట్ కూడా చేస్తూ ఉండాలమ్మా. సరేనా? అప్పుడే మీకు రోజుకొక సంథింగ్ స్పెషల్ లాగా ఉండిద్ది. ప్రతి కర్రీ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను కదా. ఇంకా ఈ అక్క ఇంత ధైర్యం ఇస్తున్నప్పుడు మీరు చేయడానికి భయపడతారేంటమ్మా? నేనున్నానుగా. మా అమ్మ కాదు, మీరు ఇంకా మంచి రెసిపీ చేయాలని ఈ అక్క ఎప్పుడు కోరుకుంటూ ఉండిద్దమ్మా. సరేనా? ఈ అక్క ఛానల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తుందమ్మా. మీకు నచ్చితే ప్లీజ్ అమ్మా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.